హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గెలవడం ద్వారా పీసీటీ అయితే పెరిగింది. పాకిస్తాన్ యొక్క పీసీటీ కూడా పడిపోయింది. సో అన్ని టీమ్స్ యొక్క పీసీటీస్ చెప్తాను. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో సౌత్ ఆఫ్రికా నెంబర్ 1 ప్లేస్లో ఉంది. 66.67 నుంచి 69.44కి అయితే వాళ్ళ యొక్క పీసీటీ పెరిగింది. సో ఆల్మోస్ట్ క్వాలిఫై స్టేజ్. అండ్ సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది 63.73. తర్వాత థర్డ్ ప్లేస్లో ఇండియా 50.00. ఫోర్త్ ప్లేస్లో న్యూజిలాండ్ 48.21. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో శ్రీలంక 45.45. నెక్స్ట్ నెంబర్ 6 ఇంగ్లాండ్ 43.18. నెక్స్ట్ నెంబర్ 7లో బంగ్లాదేశ్ 31.25. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా 8th ప్లేస్లో పాకిస్తాన్ ఫ్రెండ్స్. పాకిస్తాన్ వచ్చేసి 8th ప్లేస్లో ఉంది. వాళ్ళది 30.30 నుంచి 27.78కి అయితే పడిపోయింది. కాకపోతే ప్లేస్ మాత్రం సేమ్ ఉంది. నెక్స్ట్ 9th ప్లేస్లో వచ్చేసి వెస్టిండీస్ 24.24. అయితే ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఆస్ట్రేలియా ఇప్పుడు 63.73 ఉంది కదా. మేబీ నాకు తెలిసి ఖచ్చితంగా ఈ సిరీస్ ఏదైతే ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక సిరీస్ ఉందో, ఒకవేళ ఆస్ట్రేలియా కనుక మ్యాచెస్ గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు మేబీ 70 క్రాస్ చేయవచ్చేమో పీసీటీ అని నేను అనుకుంటున్నాను. సో మరి చూద్దాం. మరి ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోయేటువంటి ఛాంపియన్స్ ట్రోఫీకి మీరు ఎవరు ఛాంపియన్గా నిలుస్తారని అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఐ విల్ గివ్ ద రిప్లై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.